హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఏంటి ఎప్పుడు చూసినా ఎగ్జిబిషన్స్ అని అనుకుంటున్నారా? అవునండి, డిఫరెంట్గా ఉంది ఈ ఎగ్జిబిషన్. లాస్ట్ టైం చూపించిన ఎగ్జిబిషన్ వేరు అండ్ ఇది వచ్చేసి వేరండి. ఇది మొత్తం జ్యువెలరీ అండ్ క్లాతింగ్కి సంబంధించిందే. అండ్ ఇదంతా ఇంటీరియర్ లోపలే ఉంది, బయట అసలు ఎక్కడా లేదు. లోపలికి వెళ్ళాలన్నా కూడా ఈ ఎగ్జిబిషన్ లోపలికి మనం వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఒక ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేశారు. ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి టోటల్గా జ్యువెలరీ అండ్ అలానే క్లాతింగ్కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి అండ్ అదర్ ఏం లేవు. అండ్ ఇవి వచ్చేసి క్రిస్టల్స్ అండి, డిఫరెంట్ క్రిస్టల్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. అండ్ అలానే కాస్ట్ కూడా దేనికైతే డిఫరెంట్ చేంజెస్ ఉన్నాయి. అక్కడ 4 వెరైటీస్ ఆఫ్ క్రిస్టల్స్ చూసారు ఇప్పుడు. అండ్ ఇవన్నీ కూడా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ అండి, కంప్లీట్ ఒరిజినల్ సిల్వర్ అంట. వాటి మీద గోల్డ్ తోటి ప్లేటింగ్ చేశారు. ఇది మనకి రీసేల్ కూడా ఉంటుంది. అండ్ టోటల్ సిల్వర్ కాస్ట్ ఆ రోజు అంటే మనం ఎప్పుడు సేల్ చేస్తామో ఆ రోజు 2కి సిల్వర్ కాస్ట్ ఎంత ఉంటే అంత కాస్ట్కి మనకి రీసేల్ కూడా అయిపోతుంది అని అంటున్నారు. సో మన సిల్వర్ని కొనుక్కున్నట్టు ఇప్పుడు డైరెక్ట్గా సిల్వర్ మీద ఇవన్నీ కూడా గోల్డ్ తోటి ప్లేటింగ్ చేశారంట. అసలు అది కలర్ పోదు ఏం పోదు అని చెప్తున్నారు. సో అది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూసారా, చౌకర్స్తో సహా ఉన్నాయి సిల్వర్లోని. చౌకర్స్, లాకెట్స్, బ్లాక్ బీడ్స్, తర్వాత మనకి ఇంకా ఇయర్ రింగ్స్, ఇంకా చాలా వెరైటీస్ అయితే చూసాను నేను. అన్నీ బాగున్నాయి, బట్ కాస్ట్ కూడా అలానే ఉంది. మనం సిల్వర్ ఎలా కొంటామో సో దీన్ని కూడా అంతే కొనుక్కోవాలి. సో దానికి కూడా మనకి ప్యూరిటీ అదంతా కూడా చెప్తామని అంటున్నారు. సో దాని ప్రకారంగా చూసుకొని మనం ఇది ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. సో నేనైతే మోస్ట్లీ ఒక ½ అన్ అవర్ దగ్గర ఇక్కడే స్పెండ్ చేసేసాను. ఇవన్నీ చూసుకునేసరికి అయిపోయింది. అంత బాగున్నాయండి, రియల్ గోల్డ్ లాగే అనిపిస్తాయి మనకి. ఏదైనా మనకి మ్యారేజెస్ అలా ఉన్నాయి అనుకున్నప్పుడు, ఎక్కువ ప్రైస్ పెట్టి ఎఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు ఇలాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చు. ఈ 2 బ్లాక్ బీడ్స్ అయితే చూసాను, బాగా నచ్చాయి. ఇందులో నేను తీసుకున్నది పింక్ స్టోన్స్తో ఉంది కదా, అది నేనైతే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ కూడా రాధాకృష్ణుడు, లక్ష్మీదేవి అండ్ అలానే స్టోన్స్ తోటి వాటితో వచ్చాయి. పైన వచ్చేసి అవన్నీ ఎమరాల్డ్స్ అంట, వాటితోటి ఉన్నాయి. సో కాస్ట్ వచ్చేసి 1000+ ఉన్నాయి అవన్నీ అని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎమరాల్డ్స్తో ఉన్నాయి, అందుకు 1000+ అన్నారు. ఇదంతా కూడా బ్రాంజ్ ఐటమ్స్ అని చెప్పారు. సో అందుకు ఇది వచ్చేసి 700 to 500 to 700 వరకు ఉన్నాయన్నారు. ఈ లోకెట్ బాగా నచ్చింది. నేను ఆల్రెడీ కొనేసుకున్న తర్వాత చూసాను, ఇది బాగా అనిపించింది. కృష్ణుడు వచ్చి అందంగా ఉంటాడు. సో ఈ శారీస్ కూడా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. ఇందులో వచ్చేసి కలంకారీ ప్రింట్స్ అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ స్టాల్లోని. అండ్ ఇక్కడున్న స్టాల్స్ అన్నీ కూడా వేరే ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చి పెట్టారు. సేమ్ ఏరియా స్టాల్స్ అయితే ఏవీ లేవు, డిఫరెంట్ ఏరియా నుంచి వచ్చి పెట్టారు. మన ఆంధ్ర తెలంగాణనే కాదు, అలానే లక్నో, మిగతా ఇంకా ఢిల్లీ అలా కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారండి. బీహార్ అక్కడ నుంచి కూడా వచ్చి పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి శారీస్ అండ్ బ్లౌజెస్ అండ్ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి. టోటల్ మెటీరియల్ కాదు ఇది, ఓన్లీ టాప్స్ అండ్ అలానే టోటల్ డ్రెస్సెస్ ఉన్నాయి. ప్లాజో సెట్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. బట్ నాకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. క్లాతింగ్ వచ్చేసి వీటివి కొంచెం నార్మల్గా అనిపించింది, హెవీ బెస్ట్గా అనిపించలేదు క్లాత్. అందుకనేసి నేను అసలు ప్రిఫర్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆలియా కట్ అని మెయిన్ ట్రెండ్లో నడుస్తుంది కదా, సో అలాంటివి అయితే చాలా ఉన్నాయండి. ఆలియా కట్ మోడల్స్ అయితే చాలా వచ్చాయి ఇక్కడ. ఇవి వచ్చేసి టోటల్ సెట్స్ విత్ డిఫరెంట్ కలర్స్ అండి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్. కానీ ఇలాంటి దగ్గర తీసుకున్నప్పుడు మన సైజ్ పర్ఫెక్ట్గా చూసుకొని తీసుకోవాలి, ఎందుకంటే ట్రయల్ అయితే ఉండదు కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఈ స్టాల్ వచ్చేసి ఒక పర్టికులర్ ఏరియా నుంచి వచ్చారండి, నాకు ఐడియా లేదు అది ఎక్కడి నుంచి వచ్చారో. బట్ ఆ ఏరియాకి సంబంధించిన టాప్స్, ప్యాంట్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. బాగున్నాయి, టాప్స్ ఉన్నాయి అండ్ టోటల్ సెట్స్ కూడా ఉన్నాయి అండ్ అలానే సపరేట్గా ప్యాంట్స్ కూడా ఉన్నాయి. कितना से स्टार्ट है ये? 2200 सेट्स 2200 से लेकर मैम 3000। अच्छा, नॉर्मल टॉप्स भी मिलेगा? टॉप्स भी है मैम, मेरे सेट्स टॉप्स में छोटे साइज में आएंगे। अच्छा, बड़ा साइज ओके। कितने में से स्टार्ट है? टॉप्स 1250। సింగిల్ ప్లాజోస్ కూడా ఉంటున్నాయి. చికెన్ కర్రీ ప్యాంట్స్
अच्छा सिंगल 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 बनेगा। सेपरेट पैंट्स हैं ये, जैसे टॉप्स के साथ मिक्स एंड मैच करके पैंट्स हैं। अच्छा ड्रेस मटेरियल कितने से स्टार्ट है? कितने से स्टार्ट है? 1500 से। ये चुन्नी है सर, दुपट्टा सर? दुपट्टा कितना है कॉस्ट? 350 है। चुन्नी लेंगे यार बनता 350 है। भागलपुर राजस्थान भागलपुर राजस्थान भागलपुर बिहार బీహార్ అచ్చా ఈ కలర్ దుపట్టాస్ వచ్చేసి 350 అన్నారండి. అండ్ ఈ దుపట్టాస్ ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా 500 అంటాం. బట్ అసలు మెటీరియల్ అయితే అసలు బాగాలేదు, ఒక్క వాష్కి పాడైపోతుంది అనిపించింది. సో నాకైతే నచ్చలేదు మెటీరియల్. ఈ స్టాల్లో వచ్చేసి కొంచెం అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. అండ్ అలానే కలర్ఫుల్గా కూడా ఉన్నాయి, బాగున్నాయి. అంటే కొంచెం వర్క్ టైప్ వచ్చాయి, నార్మల్ సింపుల్గా కాకుండా కొంచెం హెవీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హెవీ మోడల్స్లో వచ్చాయి. అలానే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది అనిపించింది. బట్ నేనైతే అసలు అడగలేదు, ఇక్కడ ఏమీ కూడా అడగలేదు. జస్ట్ అన్నీ చూసాము. డిఫరెంట్గా ఉన్నాయి కదా మోడల్స్ అన్నీ. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టాల్ అంతా శారీసే ఉన్నాయండి. శారీస్ కూడా అన్ని హెవీ శారీస్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అండ్ బాగున్నాయి. చూస్తున్నారా, చాలా హెవీగా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా అంతే ఉంటుంది నాకు తెలిసి 5000 6000 అలా కాస్ట్ ఉన్నాయి. బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి. బట్ డిఫరెంట్గా అనిపించింది. ఒకదానికి ఒకటి మ్యాచ్ కాకుండా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ స్టాల్లోని. అండ్ ఇది కూడా మన తెలుగు వాళ్ళ స్టాలే. మోస్ట్లీ ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ కూడా నార్త్ ఇండియన్స్వి ఉన్నాయి ఎక్కువ. స్టాల్ వచ్చేసి ఎస్ఎస్ కలెక్షన్స్ అంట. అండ్ ఇవి అన్నీ కూడా ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క నేమ్ ఉన్నాయి. కాశ్మీరీ స్టాల్ కూడా ఉంది. అలాగా ఇప్పుడు ఇందాక చూసాం కదా బగల్పూర్ స్టాల్, అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాల్ వచ్చేసి ఒక్కొక్క ఏరియా స్టాల్స్. కాబట్టి ఇవన్నీ కూడా బాగున్నాయి. జ్యువెలరీ ఐటమ్స్ వచ్చి చాలా వరకు తెలుగు వాళ్ళు ఉన్నారు. అండ్ ఇవి వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్. ఇందులో క్రిస్టల్ మోడల్స్ చాలా ఉన్నాయి, క్రిస్టల్ మోడల్స్. అండ్ క్రిస్టల్స్లో కూడా కాస్ట్ కూడా చెప్పారు, నేను మర్చిపోయాను. అండ్ ఇవన్నీ లాకెట్స్, ఇయర్ రింగ్స్ ఉంటాం కదా జడకి, అలాంటి బిళ్ళలు కూడా ఉన్నాయి. నెక్లెస్ ఇవన్నీ 1 గ్రామ్లో ఉన్నాయి, బ్యాంగిల్స్తో సహా. హెవీ మోడల్స్ ఉన్నాయి. 1000 నుంచి స్టార్ట్ అనేసి చెప్పారు. కనుక్కుంటే ఏదైనా సరే 1000 నుంచి 1000 కన్నా ఎక్కువే ఉన్నాయి. సో 1000 నుంచి 5000 10,000 వరకు ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఏది కావాలన్నా సరే చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. కలర్ అయితే చేంజ్ అవ్వదు అని చెప్తున్నారు. మన ఖమ్మంలో వచ్చేసి జ్యువెలరీకి కానివ్వండి, క్లాతింగ్కి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ ఈజీగా దొరికిపోతాయి. బట్ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఏంటంటే అన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి. సో మనం పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకటేసారి అన్నీ కలిపి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న లొకేషన్ బట్టి, ఇక్కడ ఉన్న దీన్ని బట్టి అయితే అన్నీ దొరుకుతాయండి, ఏది దొరకదని ఉండదు. కాబట్టి అంత ఇబ్బంది పడేది ఏమి ఉండదు. బట్ ఎగ్జిబిషన్స్లో ఏంటంటే చూసుకోవాలి, అన్నీ పర్టికులర్గా చూసుకొని అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి. కాబట్టి క్లాతింగ్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇంకా అదర్ ఇంకేమి కావాలన్నా సరే ఒకసారి శారీస్, డ్రెస్సెస్ అన్నీ ఒకసారి పర్చేస్ చేసుకోవచ్చు. సో అది మనకి బెనిఫిట్ అవుద్ది ఎగ్జిబిషన్స్కి వెళ్తే. అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా కనిపిస్తాయి, డిఫరెంట్ కనిపిస్తాయి. అండ్ షాప్స్లో రెగ్యులర్ వెరైటీస్ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం మోడల్స్ ఎక్కువ పెడతారు. సో అదొకటి బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా. ఈ స్టాల్లో అయితే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు పర్టికులర్ స్టాల్ చూస్తున్న స్టాల్లో అన్ని ఇయర్ రింగ్స్ కానివ్వండి 1 గ్రామ్ కాబట్టి 1 గ్రామ్ మోడల్స్ అన్నీ బాగున్నాయి. ఈ ప్యాంట్స్ ఇందాక చూసాం కదా, సో ఇవి తీసుకుందాం అనేసి కాస్ట్ అడిగితే మాత్రం కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి. 800 అలా చెప్పారు. సింగిల్ ప్యాంట్ చాలా ఎక్కువ అనిపించింది. సో ఇంకా టచ్ చేయలేదు. ఈ స్టాల్లో వచ్చేసి చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒకదానికి ఒకటి చాలా డిఫరెంట్గా ఉంది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏదైనా పర్చేస్ చేయాలంటే ఏం పర్చేస్ చేయాలి అన్నట్టుగా అన్నీ బాగున్నాయండి.
అండ్ ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి, మనం పర్చేస్ చేయడానికి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. క్లిప్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, అండ్ అలానే మన క్లచర్స్ మోడల్స్, అవన్నీ కూడా బ్లాక్ కలర్వి హెయిర్, మన హెయిర్ క్లిప్స్ విత్ హెయిర్, అది టోటల్ హెయిర్, అవన్నీ కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి కూడా మనకు చూపించారు. ఎలా పెట్టుకోవాలి, వాటి కాస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 500 రూపీస్వి ఉన్నాయి, 1000 రూపీస్వి ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ అంటే సైజుని బట్టి, ఆ లెంత్ని బట్టి, హెయిర్ లెంత్ని బట్టి అండ్ సైజుని బట్టి ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా అలా ఉంటుంది. ఈ స్టాల్ వచ్చేసి ఫ్యాన్సీ స్టాల్ అండి, అండ్ చాలా కలర్ఫుల్ స్టాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు కావాల్సిన టాప్ టు బాటమ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ అందులో కూడా వెరైటీస్ దొరుకుతున్నాయి. సో ఒక్కొక్క దానికి అంటే కొన్ని వెరైటీస్ కనిపిస్తాయి, బట్ ఇక్కడ మాత్రం నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఇయర్ రింగ్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, అండ్ క్లచెస్ కూడా చూసాను. అండ్ పిల్లలకు టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, అలాంటి క్లిప్స్ కూడా సరే డిఫరెంట్గా వెరైటీస్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఆ హెయిర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది, అది క్లిప్స్ లాగా క్లచెస్ లాగా పెట్టుకోవచ్చు. సో అలాంటిది చాలా చాలా బాగుంది. అండ్ ఆవిడ పెట్టి చూపించారు, ఇలా మనం పెట్టుకోవచ్చు అండ్ ఇది బాగుంటుందని. ఇందులో కర్లీ ఉన్నాయి, స్ట్రైట్ ఉన్నాయి, అలా కూడా ఉన్నాయి. కర్లీ కావచ్చు, మనకి కర్లీ కావాలంటే కర్లీ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది ఒకటి కటింగ్ మోడల్ కూడా మారింది హెయిర్లోని. ఏదో సింపుల్గా హెయిర్ క్లిప్ కదా, జస్ట్ ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నట్టుగా లేదు. అందులోని కర్లీ మోడల్స్, స్ట్రైట్ కట్స్ అలా ఉన్నాయి. అండ్ లాంగ్ లెంత్ వైజ్ ఉంది. అండ్ చూసారా, కర్లీ అండ్ స్టెప్ టైప్లో, దాన్ని బట్టే ప్రైజెస్ కూడా ఇక్కడ ఉంటాయి అని అన్నారు. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు 500. చూసారా, ఆవిడ పెట్టుకొని చూపించారు. ఇది బ్యాక్ ఇదంతా క్లచర్ పెట్టుకున్నారు. ఆవిడ హెయిర్ ఫోల్డ్ చేసి ఒక ముడిలాగా, ఒక డబల్ బాల్ టైపు, డబల్ బన్ అంటారు, యాక్చువల్గా బన్ అంటావి. సింగిల్ బన్, డబల్ బన్, అలాగా సింగిల్ బన్ అయితే 500, డబల్ బన్ అయితే 1000, ఇంకా అదర్స్ అయితే ఇంకా వేరే కాస్ట్ అని చెప్తున్నారు. నేను అడగలేదు, మీరు తీసుకోండి వీడియో అని చక్కగా చూపించారు పెట్టుకొని. ఆవిడ బాగా అనిపించింది. హెయిర్కి అయితే మనం ఎక్కువ కేర్ కూడా తీసుకోవసరం లేదండి, జస్ట్ నార్మల్ షాంపూ వాష్ చేయొచ్చు. అండ్ ఇది చిక్కులు కూడా పడదు, బాగుంటుంది అని చెప్పారు. ఈ స్టాల్ వచ్చేసి విజయవాడ నుంచి అండి, విజయవాడ నుంచి వచ్చారంట. సో ఈ స్టాల్లో ఉన్న శారీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్స్. ఈ స్టాల్ అనే కాదు, మొత్తం అన్నీ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఉన్న స్టాల్స్ అన్నీ కూడా కలెక్షన్స్ బాగున్నాయి. అంటే పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కలెక్షన్స్ నచ్చుతారు. అండ్ అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అండ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, అండ్ క్లాతింగ్ కూడా అన్ని రకాలు చూడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఎగ్జిబిషన్ని విజిట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని రకాలు దొరికేస్తాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్క్ శారీస్ కూడా చాలా బాగున్నాయి, విత్ స్టిచ్డ్ బ్లౌజ్, అండ్ అది కూడా విత్ వర్క్. ఈ పైన అన్నీ కూడా వర్క్ బ్లౌజెసే అండ్ అలాంగ్ విత్ శారీస్ ఉన్నాయి. సో మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనం కాస్ట్ కూడా పెట్టచ్చు, అన్నిటికీ కాదు కొన్నిటికైతే మనం పెట్టచ్చు. సో అలా ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ అండి, అందులో మగ్గం కూడా ఉన్నాయని అంటున్నారు. సో చూస్తారా అని అడిగారు, నేనైతే చూడలేదు అవన్నీ, బట్ అన్నీ అయితే అక్కడ ఉన్న వాటి వరకు అయితే చూడడానికైతే అన్నీ బాగున్నాయి. ఈ టాప్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ టాప్స్ వచ్చేసి ఇది వేరే స్టాల్. ఈ స్టాల్ వచ్చేసి లక్నో నుంచి వచ్చారంట. అండ్ ఇది లక్కన్కారీ వర్క్ అని చెప్తున్నారు, లక్కన్కారీ టాప్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా కూడా నాట్ వర్క్, నాట్స్ అంటే ముడులు, మనం ముడి వేస్తాం కదా, అలాంటి ముడితోటి ఉంటుంది. మొత్తం టాప్ అంతా చిన్న చిన్న ముడి కనిపిస్తూ ఉంటుంది, నాట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి నాట్ వర్క్ టాప్స్ అవి. ఇక్కడ కూడా మనకి ఆలియా కట్స్ ఉన్నాయి అండ్ వీ కట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి టాప్స్. ఈ నాట్ వర్క్ టాప్స్ అయితే కంప్లీట్ కాటన్ అండి, ఇది కంప్లీట్ కాటన్ టాప్స్. అండ్ మనం అంటే వేరే వేరే లొకేషన్ నుంచి వచ్చారని చెప్పాను కదా, ఆ లొకేషన్కి తగిన వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా సేల్ చేశారు. ఏ లొకేషన్ వాళ్ళు ఆ లొకేషన్ స్టైల్ని అయితే ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ని వాళ్ళైతే ఇక్కడ సేల్ చేస్తున్నారు. ट्रांसपेरेंट साड़ी ट्रांसपेरेंट है, फॉलिंग होती है ना मैडम, फॉलिंग जब होती है ना फिर ट्रांसपेरेंट नहीं दिखता है। वो ब्लाउज पीस है ना, ये हैंड वर्क है। वॉश एंड वेयर है, जितना चाहो वॉश करो। ये तूषा साड़ी है, तूषा सिल्क, तूषा कश्मीरी, ये कश्मीरी स्टॉल है। अच्छा वो प्योर कश्मीर का है, उसके साथ शॉल फ्री है। तो साड़ी के साथ शॉल फ्री? हाँ ये वाला, इसके साथ शॉल फ्री है। 6.5 मीटर की साड़ी। बताओ ओपन करके बताओ। नहीं नहीं चाहिए। कितने से स्टार्ट है प्राइस? 500 स्टार्ट लाइट से 500 से स्टार्ट है साड़ी से।
ఇక్కడ వచ్చేసి కాశ్మీరీ శారీస్ కదా, సో హస్బెండ్ ఒకటి తీసుకో బాగున్నాయి అన్నారు, కానీ నేనైతే అసలు కట్టను, సో అందుకనేసి నాకు వద్దని చెప్పాను. శారీస్ కదా, డ్రెస్సెస్ అంటే నేను రెడీ అండి, శారీస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను, సో తీసుకోలేదు. కోటా శారీస్ గురించి అయితే అందరికీ తెలుసండి, కానీ కోటా డ్రెస్ మెటీరియల్స్ ఎంతమందికి తెలుసో చెప్పండి. సో నాకైతే అసలు తెలీదు కోటా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయని చెప్పేసి. కోటా శారీస్ ఇవన్నీ కోటా శారీసే, అండ్ ఆపోజిట్లో ఇప్పుడు చూసినవన్నీ ఇవన్నీ కూడా శారీసే, బట్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. అదిగోటి ఇవన్నీ, అండ్ బ్లాక్ వన్ చూసారా, అది కూడా కోటాలోనే, ఎంత బాగున్నాయో విత్ వర్క్, సూపర్గా ఉన్నాయండి. ఈ స్టాల్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అండ్ అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. దేనికి అది చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ అన్నీ కూడా బాగున్నాయి. మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. అండ్ ఒక్కొక్క శారీ కూడా డిఫరెంట్గా ఉంది. అమికా బొటిక్ అని చెప్పేసి, ఇది జగ్గైపేట అంట వీళ్ళది. జగ్గైపేట మన విజయవాడ ఖమ్మంకి మధ్యలో ఉంటుంది కదా జగ్గైపేట. సో అక్కడ ఎవరైనా సరే నియర్ బై అంటే జగ్గైపేట వెళ్ళినా, జగ్గైపేట వాళ్ళైనా ఖమ్మం నుంచి వెళ్ళినా సరే ఈ వీళ్ళనైతే ఒకసారి విజిట్ చేయండి, అమికా ఫ్యాషన్స్, అమికా బొటిక్ని. ఎందుకంటే వెరైటీస్ కావాలి అండ్ కొత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. శారీస్ అయితే సూపర్ ఉన్నాయి, అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చూడండి, మెటీరియల్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి అన్నీ. మోస్ట్లీ వీళ్ళ దగ్గర అయితే రెడీమేడ్ ఉన్నాయి. ఇలా టాప్ బాటమ్ చున్నీ అన్నీ కూడా మిక్స్డ్గా మొత్తం టోటల్గా ఒకసారి తీసేసుకోవచ్చు. అలా సెట్స్ ఉన్నాయి, అండ్ ఓపిక్గా అన్నీ చూపించారండి. మీరు తీసుకోవాలని కాదు, చూడండి బాగున్నాయి ఫ్యాషన్ మోడల్స్ అన్నీ అని చూపించారు, పిలిచి మరీ చూపించారు. చాలా చాలా బాగున్నాయి. వాళ్ళు ఏదో చూపించారని చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేశాను. చాలా టైం స్పెండ్ చేసి చూశాను శారీస్ అన్నీ కూడా, అండ్ డ్రెస్సెస్ కూడా చూశాను. చాలా అంటే ఇక్కడ వీడియో తీసింది కొంచెమే, బట్ చూశాను, నేను చాలా చూశాను. అన్నీ కూడా బాగున్నాయి మోడల్స్. మనం కావాలి అని అనుకుంటే, డిఫరెంట్గా ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే, లేదంటే దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. ఇది కూడా అమితా ఫ్యాషన్స్ వారిది శారీస్ ఎంత బాగున్నాయి. ఈ శారీ వచ్చేసి 5000 రూపీస్. ఎందుకు అని అంటే మెటీరియల్ అలాంటిది, చాలా స్మూత్ జార్జెట్లోనే వర్క్ బార్డర్ వచ్చింది సార్. బార్డర్ అంతా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో శారీ 5000 అంట, సూపర్ అంటే చాలా బాగుంది. ఇది కాదు, అండ్ ఇంకా శారీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ క్లాత్ మెటీరియల్స్ తోటి. అండ్ ఆ క్లాత్స్ అన్నీ కూడా బాగున్నాయండి, క్వాలిటీ ఎక్కడి నుంచి మరి వీళ్ళు తీసుకుంటున్నారో తెలీదు, బట్ చాలా బాగున్నాయి. చూడండి వర్క్ శారీస్ అయితే చాలా ఉన్నాయి, అండ్ ప్రతిదీ కాస్ట్ మనం పెట్టచ్చు, ఎఫోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం పెట్టచ్చు అని అంటున్నాను. అలా ఉన్నాయి శారీస్ మెటీరియల్ బాగుంది కాబట్టి, అండ్ దాని వర్క్ కూడా అంత బాగుంది కాబట్టి మనం కాస్ట్ పెట్టి తీసుకోవచ్చు. సో అది, అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి ఒక ఫంక్షన్ హాల్లోని 24th and 25th 2 days పెట్టారండి, Feb 24, 25. చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్స్, డిఫరెంట్గా, అండ్ అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉండేవి. ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాం.